శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ ద్రౌపదీదేవి సత్యభామతోటి చెప్పింది తన యొక్క ధర్మవర్తన గురించి, తన యొక్క పాతివ్రత్యాన్ని గురించి, తన యొక్క ఏ విధంగా నువ్వు ఈ భర్తలను వశం చేసుకున్నావమ్మా అని అడిగినటువంటి సత్యభామి మాటకు సమాధానపూర్వకంగా అనేకములైనటువంటి విషయాల్ని ఆమె సత్యభామ దగ్గర ప్రస్తావించింది. ఈ విధంగా ప్రస్తావించిన తర్వాత ఎవరైనా సరే భర్తకి అనుకూలంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు కావలసినవి తెలుసుకుని వర్తన చేస్తూ చక్కగా సేవ చేస్తూ ఎవరైతే ఉంటారో ఆ స్త్రీలకు ఎప్పుడూ కూడా భర్తలు వశవర్తులే అవుతారు, అందులో ఏమీ సందేహం లేదు అనేటువంటి విషయాన్ని కూడా వెల్లడించి ఇంకా చెబుతోంది సత్యభామతో అంటోంది ద్రౌపది. ఇమంతు తే మార్గమపేతమోహం వక్ష్యామి చిత్తగ్రహణాయ భర్తు అస్మిన్ యథావత్ సఖి వర్తమానా భర్తారమాచ్ఛేత్స్యసి కామినీభ్యః. ఒక చక్కటి మాట కూడా సత్యభామకి చెబుతోంది. అసలు భర్తను లోబరుచుకునేందుకు నీకు ఉపాయం కూడా చెప్తానమ్మా, జాగ్రత్తగా విను. దీంట్లో భ్రాంతికి ఏమీ అవకాశం లేదు. అంటే ఇదేమైనా అసత్యం అనుకుంటాయేమో. ఈ మార్గంలో ఎవరైనా సరే యథాతథంగా నడిస్తే కనుక ఆ భర్తను వాళ్ళు వశం చేసుకోవచ్చు. ఇది ఇప్పటి స్త్రీలందరికీ కూడా ఉపదేశపర్వం ఇది. అందువలన ఆమె ద్రౌపదీ ముఖంగా వ్యాసాచార్యుడు అందించినటువంటి గొప్ప ఉపదేశం మాట ఆమె చెబుతోంది సత్యభామతో. ద్రౌపది ఏమని చెబుతోందంటే, అంతమంది భార్యలు ఉన్నప్పటికీ కూడా నీ భర్తని నీ వైపు నువ్వు మరల్చుకోవాలంటే కూడా ఉపాయం చెప్తానమ్మా అని చెబుతోంది. నైతాదృశం దైవతమస్తి సత్యే సర్వేషు లోకేషు సదేవకేషు యథాపతిస్తస్య తు సర్వకామా లభ్యా ప్రసాదాత్ కుపితశ్చహన్యాత్. ఓ సత్యభామ, దేవలోకంతో సహా ఏ లోకంలో అయినా సరే భార్యకు భర్త వంటి దైవం మరొకడు లేడు. భర్తే దైవము. అందువల్ల భర్త ప్రసన్నుడైతే కనుక భార్య కోరికలన్నీ తీరతాయి. ఎందుకంటే ఓ భక్తుడు భగవంతుడిని ఆరాధన చేస్తుంటే ఆ భక్తుడికి ఆ భగవంతుడు ప్రసన్న అవుతాడో అవడో తెలవదు, కానీ భార్యకి భర్త ప్రసన్నం అవ్వడం అనేటువంటిది జరిగి తీరుతుంది. అందువలన భర్త ప్రసన్నుడైతే కనుక స్త్రీల కోరికలన్నీ కూడా తీరతాయమ్మా. భర్త కోపిస్తే కోరికలన్నీ కూడా నశిస్తాయి. తస్మాదపత్యం వివిధాశ్చ భోగాః శయ్యాసనాన్యోత్తమదర్శనాని వస్త్రాణి మాల్యాని తథైవ గంధాః స్వర్గశ్చ లోకో విపులా చ కీర్తిః. భర్త సేవ వలనే స్త్రీకి సంతానం కలుగుతుంది, వివిధములైనటువంటి భోగాలు కలుగుతాయి. చక్కటి శయ్య, ఆసనము, అందమైనటువంటి వస్త్రాలు, మాలలు, సుగంధాలు, స్వర్గలోకం, మహాకీర్తి ఇవన్నీ కూడా భర్త వలనే కలుగుతాయి భార్యకు. సుఖం సుఖేనేహ నజాతు లభ్యం దుఃఖేన సాధ్వీ లభతే సుఖాని సా కృష్ణమారాధయ సౌహృదేన ప్రేమ్ణా చ నిత్యం ప్రతికర్మణా చ తథాసనైశ్చారుభిరగ్రమాల్యైః దాక్షిణ్యయోగైర్వివిధైశ్చ గంధైః అస్యా ప్రియోస్మీతి యథా విదిత్వా త్వామేవ సంశ్లిష్యతి తద్విధస్వ. ఈ లోకంలో ఎప్పుడూ కూడా సుఖం ద్వారా సుఖం కలగదు. ఎవరికైనా సరే దుఃఖం ద్వారానే సుఖం కలుగుతుంది. అలాగే పతివ్రత అయినటువంటి స్త్రీ కూడా దుఃఖం ద్వారానే సుఖాలను పొందగలదు. నువ్వు నిత్యము అంటే సుఖము అనేటువంటిది, ఇది సుఖము అనేది ఎప్పుడు ఎలా తెలుస్తుంది మనకు? దుఃఖాన్ని అనుభూయ సుఖం సుఖమితి మంతుం శక్యతే. దుఃఖాన్ని మనం అనుభవించిన తర్వాత సుఖాన్ని పొందితే కనుక దానికి సుఖము అని తెలుస్తుంది మనకు. అంతేకాని ఎల్లప్పుడూ సుఖంగా ఉంటే ఇదే సుఖమా, ఇది ఎంత సుఖము, ఇది మనం పొందేటువంటి గొప్ప సుఖమా లేదా అనేటువంటి విచారణ ఎలా తెలుస్తుంది? తెలవదు. అందువల్ల దుఃఖం తర్వాత వచ్చినటువంటి సుఖమే సుఖంగా భాషిస్తుంది.
అందువల్ల నువ్వు నిత్యము సౌహృదంతో, ప్రేమతో, వ్యవహార కౌశలంతో, చక్కగా ఆసన సమర్పణతో, మనోహరమైనటువంటి పుష్పమాలలతో, ఔదార్యంతో, వివిధ గంధాలతో ఆ కృష్ణుడిని, కృష్ణ పరమాత్మని సేవించమ్మా. నీకు కావాల్సిందే ఆ శ్రీకృష్ణ పరమాత్మే నీ భర్త. అందువల్ల ఆ కృష్ణుడిని అలా ఆరాధించు. దాంతో సత్యకుని ఏంటంటే చాలా ఇష్టము అని ఆయన ఎప్పుడు మురిసిపోతూ ఉంటాడు. అలా భావించి నిన్నే మనసులో నిలుపుకునేటట్టుగా చెయ్యి అని చెబుతోంది. శ్రుత్వా స్వరం ద్వారగతస్య భర్తుః ప్రత్యుత్థితాతిష్ట గృహస్య మధ్యే దృష్ట్వా ప్రవిష్టం త్వరితాసనేన పాద్యేన చైనం ప్రతిపూజయస్వ. భర్త కంఠం వినిపిస్తోంది అంటే ద్వారం దగ్గరకు వస్తున్నటువంటి ఆ భర్త కంఠస్వని వినగానే లేచి గబగబా ఇంటి మధ్యలో నిలుచుకుని లోనికి ప్రవేశించగానే త్వరగా ఆయనకి గబగబా ఆసనాన్ని ఇచ్చి, పాద్యాన్ని ఇచ్చి, అర్ఘ్యాన్ని ఇచ్చి గౌరవించు. సంప్రేషితాయామథ చైవ దాస్యా ఉత్థాయ సర్వం స్వయమేవ కార్యం జానాతు కృష్ణస్తవ భావమేతం సర్వాత్మనా మాం భజతీతి సత్యే. శ్రీకృష్ణుడు అద్భుతమైనటువంటి మహా సంపన్నుడైనటువంటి వాడు. ఆయనకి లోటేమున్నది? అనేక మంది దాసదాసి జనం ఉంటారు. అందువల్ల ఏదైనా ఒక పని గురించి గబుక్కుని ఒక దాసిని పిలిచి, సేవకులను పిలిచి ఈ పని చేయమని దాన్ని పంపబోతే కనుక నువ్వు వెంటనే వారించి ఆ కృష్ణుడికి కావలసిన పనులు నువ్వే చెయ్యి. నీ భావాన్ని కృష్ణుడు గ్రహించి ఆహా సత్య నిండు మనస్సుతో నన్ను సేవిస్తోంది కదా అని మురిసిపోతాడాయన. తత్సన్నిధౌ యత్ కథయేత్ పతిస్తే యజ్ఞప్యగుహ్యం పరిరక్షితవ్యం కాచిత్ సపత్ని తవ వాసుదేవం ప్రత్యాదిశేత్తేన భవేత్ విరాగః. భర్త నీ దగ్గర ఏవో చాలా మాటలు చెప్తాడు. చెబితే అవి రహస్యాలు అవ్వచ్చు, రహస్యాలు కాకపోవచ్చు. కానీ ఏవైనప్పటికీ భర్త నీ దగ్గర చెప్పినటువంటి మాటల్ని ఎవరి దగ్గర నువ్వు చెప్పకూడదు. నీ ద్వారా విషయం గ్రహించినటువంటి ఏ సవితైనా వాసుదేవుడి దగ్గర దాన్ని ప్రస్తావిస్తే ఓహో నేను మాట్లాడిన ప్రతి మాట అందరికీ తెలియజేస్తుంది మాట ఈమె అని అనుకుంటాడు. అందువలన అది ఏమవుతుందంటే నీ మీద విరక్తిని కలగజేస్తుంది. అందువలన భర్తతో మాట్లాడిన మాటలు, భర్త నీతో మాట్లాడినటువంటి మాటలు ఎవరికి చెప్పకు. ప్రియాంశ రక్తాంశ హితాంశ భర్తు తాన్ భోజయేత వివిధైరుపాయై ద్వేషైరుపేక్షైరహితైశ్చ తస్యా భిద్యస్వ నిత్యం కుహకోజ్యతైశ్చ. అలాగే భర్తకు అనేక మంది ప్రియులు, ఇష్టమైనటువంటి వాళ్ళు ఉంటారు, హితులైనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని నువ్వు కూడా హితంగా చూడు. నీ భర్తకి ఎవరైతే హితులైన ఉంటారో వాళ్ళని చక్కగా గౌరవ సత్కారాలు చేయి. వాళ్ళకి చాలా చక్కగా ఆరగింపులు చేయ. పలహారం ఇంటికి వస్తే కనుక చక్కగా వాళ్ళకి పలహారాలు అవన్నీ పెట్టు. భర్త ద్వేషింపదగినటువంటి వాడిని, పట్టించుకొనదగినటువంటి వాడిని, అహితులను ఎప్పుడూ కూడా కుహకంగా ప్రవర్తించేటువంటి వాళ్ళకి దూరంగా ఉండు. మదం ప్రమాదం పురుషేషు హిత్వా సంయచ్ఛ భావం ప్రతిగృహ్య మౌనం ప్రద్యుమ్న సాంబావపితే కుమారౌ నోపాసితవ్యౌ రహితే కదాచిత్. అలాగే పరాయి పురుషుల దగ్గర పొగర్ను, యామరపాట్లు విడి మౌనంగా నిలవాలి. ఎప్పుడు మనస్సుని మన మనస్సుని బయటపడినవ్వకూడదు. ప్రద్యుమ్నుడు, సాంబుడు నీకు పుత్ర సమానులే అయినా వాళ్ళతో కూడా నువ్వు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండకూడదు. మహాకులీనాభిరపాపికాభి స్త్రీభి పతి సతీభిస్తవ సఖ్యమస్తు చండాశ్చ సౌండాశ్చ మహాశనాశ్చ చౌరాశ్చ దుష్టాశ్చ పలాశ్చ వర్జ్యాః. మంచి వంశంలో పుట్టి పాప పనులకు దూరంగా నిలిచి ప్రవర్తించేటువంటి పతివ్రతలతోటే ఎప్పుడు మైత్రి ఉండాలి. అంటే సజ్జనులతోటే ఎప్పుడు సాంగత్యం ఉండాలి. కోప స్వభావం కలిగినటువంటి వాడిని, మత్తులో ములిగేటువంటి వాడిని, తిండిపోతులను, దొంగలను, చెడ్డవాడిని, చంచలత్వం కలిగినటువంటి వాడిని దూరంగా ఉంచాలి. వాళ్ళతోటి సఖ్యం చేయకూడదు. ఏతద్యశస్యం భగదైవతంచ స్వార్థ్యం తథా శత్రునిబర్హణంచ మహార్హమాల్యాభరణాంగరాగా భర్తారమారాధయ పుణ్యగంధ. గొప్ప విలువైనటువంటి హారాలను, ఆభరణాలను, అంగరాగాన్ని ధరించి దివ్యమైనటువంటి పరిమళాలతో నీ భర్తను ఆరాధించవమ్మా. ఇది కీర్తికరము, సౌభాగ్యకరం కూడాను. దీంతో నీ కోరికలన్నీ తీరతాయి, శత్రువులందరూ కూడా అణుగుతారు.
అందువలన ఎల్లప్పుడూ కూడా లక్ష్యం ఎలా ఉండాలంటే భర్తని సేవించడం అందే ఉండాలి. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి ద్రౌపదీ సత్యభామా సంవాద పర్వణి ద్రౌపదీ కర్తవ్య కథనే 34,200తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో ద్రౌపదీ సత్యభామా సంవాద పర్వం అనే ఉపపర్వంలో ద్రౌపదీ కర్తవ్య కథనం అనే 234 అధ్యాయం ముగిసింది. 235 అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెబుతున్నాడు. మార్కండేయాదిభిర్విప్రైః పాండవైశ్చ మహాత్మిభిః కథాభిరనుకూలాభిः సహ స్థిత్వా జనార్దనః. ఆ జనార్దనుడు వచ్చాడు, శ్రీకృష్ణుడు సత్యభామా సహితుడే వచ్చాడు. అలాగే ఆ పాండవులు ఉన్నారు, వాళ్ళందరూ ధర్మరాజు ఆయన సోదరులందరూ ఉన్నారు. అక్కడ అనేక మంది ద్విజగణం ఉన్నది. వాళ్ళందరికీ కూడా మార్కండేయ మహర్షి అనేకములైనటువంటి ధర్మాలని చాలా చక్కగా తెలియజేశాడు. ఆ మార్కండేయ మహర్షి చెప్పినటువంటి ఆ విషయాలన్నీ కూడా ఆ జనార్దనుడు కూడా విన్నాడు. ఆ మహాత్ములైన పాండవులతో కలిసి తనకి నచ్చినటువంటి విషయాలన్నీ కూడా ప్రస్తావిస్తూ ఆయన కూడా కొంతసేపు గడిపాడు. తతస్థై సంవిధం కృత్వా యథావన్ మధుసూదన ఆరురుక్షూరథం సత్యాం ఆహ్వయామాస కేశవః. సరే, అందరితోటి మాట్లాడాడు. మళ్ళీ తిరిగి వెళ్దామనుకున్నాడు ఆ జనార్దనుడు. ఆయన వెంటనే రథాన్నెక్కి బయలుదేరిపోతూ సత్యభామని పిలిపించాడు. సత్యభామ ఎక్కడో లోపల ద్రౌపదితో మాట్లాడుతోంది, ఆమెను పిలిపించాడు. సత్యభామ తతస్తత్ర స్వజిత్యా ద్రుపదాత్మజాం ఉవాచ వచనం హృద్యం యథాభావం సమాహితం. అప్పుడు ఆ సత్యభామ ద్రౌపదిని కౌగిలించుకుని తన మనోగతికి తగినట్లుగా సావధానంగా మనోహరంగా ఆమెతోటి విధంగా అందుట. కృష్ణే మా భూత్వోత్కంఠ మా వ్యధా మా ప్రజాగరః భర్తృభిర్దేవ సంకాసై జితాం ప్రాప్స్యసి మేదినీం. ఓ ద్రౌపది, నువ్వు ఏ విధమైనటువంటి ఉద్విగ్నత పొందకమ్మా. ఇవాళ రాజ్యం పోయింది, ఇలా వనవాసం చేస్తున్నాము, ఇలా అయిపోయింది, నా భర్తలు అంత పరాక్రమం కలిగినటువంటి నా భర్తలందరూ కూడా ఇలాగే అవస్థలు పడుతున్నారు. ఇటువంటి బాధలేం పొందకు, కలత పడకు. నువ్వు ఏ విధంగా దీని గురించి కుంగి కృషించి జాగరణలు చేయకు. నీ భర్తలు దేవ సమానులు, వాళ్ళ ద్వారా మళ్ళీ నువ్వు రాజ్యాన్ని పొందుతావు, సుఖాలన్నీ అనుభవిస్తావు. అందువలన బాధపడకు అని చెప్పింది పెడుతూ. నహ్యేవం శీల సంపన్నా నైవం పూజిత లక్షణా ప్రాప్నువంతి చిరం క్లేశం యథాత్వమసి క్షణే. ఓ ద్రౌపది, నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టాలను నీవలే శీల సంపద ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి స్త్రీలు పెద్ద కాలం అనుభవించరు. ఎందుకంటే నీలాంటి శుభలక్షణాలు కలిగినటువంటి స్త్రీ ఎల్లకాలము బాధలు పొందుతుంది అని అనుకోకు, సుఖాలను అనుభవిస్తుంది. అవస్వంచ త్వయా భూమి ఇయం నిహత కంటక భర్తృభిః సహ భోక్తవ్యా నిర్ద్వంద్వే దిశృతం మయా. నువ్వు మళ్ళీ నీ భర్తలతో కలిసి ఈ భూమిని అంతటినీ కూడా నిష్కంటకంగా నిర్బంధంగా తప్పకుండా అనుభవిస్తావని నా నమ్మకం. నేను ఆ మాట చాలామంది పెద్దల దగ్గర విన్నాను కూడా. ధార్తరాష్ట్ర వధం కృత్వా వైరాణి ప్రతియాచ యుధిష్ఠిరస్తాం పృథివీం ద్రక్షసి ద్రుపదాత్మజే. అంతేకాదు ద్రౌపది, ఆ ధార్తరాష్ట్రులందరినీ చంపి శత్రుత్వానికి బదులు తీర్చుకుని యుధిష్ఠిరాదులు మళ్ళీ రాజ్యాన్ని చేపడతారు. త్వరలోనే నువ్వు దాన్ని చూస్తావు. యాస్తా ప్రవ్రజమానాం త్వాం ప్రాహ సందర్పమాహితాః తాః క్షిప్రం హత సంకల్పాః ద్రక్షసి త్వం కురు స్త్రియః. అలాగే నువ్వు వనవాసానికి వెడుతున్నటువంటి సమయంలో గర్వమోహంతో నిన్ను పరిహసించినటువంటి వాళ్ళ యొక్క ఆశలన్నీ కూడా నీరు కారిపోతాయి. ఆ స్థితిలో వాళ్ళని నువ్వు చాలా త్వరలోనే చూస్తావు. వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి అవమానాన్ని పొంది చాలా బాధపడేటువంటి పరిస్థితిని నువ్వు త్వరలోనే చూస్తావమ్మా. తవ దుఃఖోపపన్నాయాః యైరాచరితం అప్రియం విద్ధి సంప్రస్థితాన్ సర్వాన్ తాన్ కృష్ణే యమసాధనం. అంతేకాదు, కష్టాల్లో ఉన్నటువంటి నీకు అప్రియంగా ప్రవర్తించినటువంటి వాళ్ళందరూ కూడా యమలోకానికి వెడతారు, అందులో ఏమీ సందేహం లేదు. అది కూడా నువ్వు చూస్తావు. పుత్రస్తే ప్రతివింజస్య సుత సోమస్తథా విధః శృతకర్మార్జునిస్సైవ శతానీకశ్చ నాకులిః స దేవాశ్చ యోజ్యాత శృతసేనస్తవాత్మజः సర్వే కుశలినో వీరాः కృతాస్త్రాశ్చ సుతాస్తవా. అంతేకాదు, నీకు ఉపపాండవుల 5 వీరులైనటువంటి పుత్రులు ఉన్నారమ్మా. ధర్మజసుతుడైనటువంటి ప్రతివింజుడు ఉన్నాడు, భీమనందనుడైనటువంటి సుతసోముడు ఉన్నాడు, అర్జునుడి యొక్క కొడుకైనటువంటి శృతకర్మ ఉన్నాడు, నకులుని యొక్క కొడుకైనటువంటి శతానీకుడు ఉన్నాడు, ఆ సహదేవసుతుడైనటువంటి శృతసేనుడు ఉన్నాడు. వీళ్ళంతా వీరులు, అస్త్ర విద్యా నిపుణులు. వీళ్ళందరూ కూడా ద్వారకలో క్షేమంగా హాయిగా ఉన్నారు.
అభిమన్యురివ ప్రీతా ద్వారవచ్చామృతా భృశం త్వమివేషాం సుభద్రా చ ప్రీత్యా సర్వాత్మనా స్థిత. అలాగే వాళ్ళందరూ అభిమన్యుని వలె ఆనందంగానే ఉన్నారు, ద్వారక మీద ఆసక్తితో కూడా ఉన్నారు. సుభద్ర కూడా నీలాగే వాళ్ళందరితోటి అన్ని విధాలుగా ప్రేమపూర్వకంగా ప్రవర్తిస్తూ ఉంది. ప్రీయతే తవ నిర్ద్వంద్వా తేభ్యశ్చ విగతజ్వర దుఃఖితా తేన దుఃఖేన సుఖేన సుఖితా తథా. సుభద్రకి ఏ భేదభావము లేదు, వీళ్ళు నా కొడుకులు నీ కొడుకులు ఇటువంటి భేదం ఎంత మాత్రము లేదు. నువ్వంటే ఆమెకి వల్లమాలిన అభిమానము. అందువల్ల ఆ పిల్లలందరినీ కూడా చాలా ప్రేమగా చూస్తుంది. వాళ్ళు బాధపడితే తాను బాధపడుతుంది, వాళ్ళు సుఖంగా ఉంటే తాను సుఖంగా ఉంటుంది. భజే సర్వాత్మనా చైవ ప్రద్యుమ్న జననీ తథా భాను ప్రభృతిభిస్తేనాన్ విసినష్టి చ కేశవ. అలాగే ప్రద్యుమ్నుని తల్లి రుక్మిణి ఉంది. ఆ రుక్మిణి కూడా వాళ్ళందరినీ కూడా చాలా సర్వ విధాల వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా మీ పిల్లలందరినీ జాగ్రత్తగా చూసుకుంటుంది. శ్రీకృష్ణుడు కూడా భాను మొదలుగా కలిగినటువంటి తన కొడుకుల కంటే మిన్నగా వాళ్ళని ఆదరిస్తాడు. భోజనాచ్ఛాదనే చైషాం నిత్యం మే శ్వశుర స్థిత రామ ప్రభృతే సర్వే భజంచంధక వృష్ణయ. అలాగే మా మామగారు వాళ్ళ భోజన వస్త్రాలను గురించి ఎప్పుడు పరిశీలిస్తూ ఉంటారు. వాళ్ళు సమయానికి భోజనం చేశారా లేదా, వాళ్ళకి శుభ్రమైనటువంటి వస్త్రాలు అవి అందుతున్నాయా లేదా, ఇలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూస్తాడు. అలాగే బలరాముడు మొదలైనటువంటి వృష్ణి అంధక వంశస్థులంతా వాళ్ళని గమనిస్తూ ఉంటారు. వీళ్ళు ఇక్కడ ఉన్నారు మన దగ్గర, వాళ్ళు ఏ విధమైనటువంటి లోటు లేకుండా ఏ బాధలు పడకుండా హాయిగా ఉండాలి అని ఎల్లప్పుడూ కూడా వాళ్ళని చూస్తూ ఉంటారు. తుల్యో హి ప్రణయస్తేషాం ప్రద్యుమ్నస్య చ భావిని ఏవమాది ప్రియం సత్యం హృద్యముక్త్వా మనోనుగం గమనాయ మనశ్చక్రే వాసుదేవరథం ప్రతి తాం కృష్ణాం కృష్ణమహిషీ చకారాభిప్రదక్షిణం. ఓ ద్రౌపది, వాళ్ళందరికీ కూడా ప్రద్యుమ్నుడికి కూడా నీ కొడుకుల మీద సమానమైనటువంటి ప్రేమ ఉంది. ప్రేమ, ప్రియం, సత్యం, మనోహరం ఇటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళందరికీ వాటికి అనుగుణంగానే వీళ్ళు ఎప్పుడు కూడా ఉంటారు అని ఆ కృష్ణుని యొక్క పట్టమహిషి అయినటువంటి సత్యభామ ఈ మాటలన్నీ కూడా ద్రౌపదికి చెప్పి ఆ వాసుదేవుడి రథం దగ్గరికి బయలుదేరుతూ ద్రౌపదికి ప్రదక్షిణం చేసిందిట. ఆరురోహరథం శౌరేహ సత్యభామాద భావిని స్మయిత్వాతు యదుశ్రేష్ఠ ద్రౌపదీం పరిశాంత్య చ ఉపావర్చ్య తత శీఘ్రై హయై ప్రాయాత్పురం స్వకం. ఆ తర్వాత చక్కగా సత్యభామ ఆ వాసుదేవుడు అధిరోహించినటువంటి రథాన్ని అధిరోహించింది. శ్రీకృష్ణుడు నవ్వుతూ ద్రౌపదిని బోరలించి వెనుదిరిగి వేగగాములైనటువంటి గుర్రాలు, చాలా వేగంగా వెళ్ళేటువంటి గుర్రాలవి, ఆ గుర్రాలతో కూడినటువంటి రథాన్ని అధిరోహించినటువంటి వాళ్ళై తమ నగరానికి వాళ్ళు బయలుదేరారు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి ద్రౌపదీ సత్యభామ సంవాద పర్వణి కృష్ణగమనే 35-ద్విశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో ద్రౌపదీ సత్యభామ సంవాద పర్వం అనే ఉపపర్వంలో కృష్ణగమనం అనే 235వ అధ్యాయము పూర్తయ్యి మనము 236వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నామని తెలియజేస్తూ స్వస్తి.